ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కువైట్కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. కువైట్ అధికారులతో పాటు ప్రవాసాంధ్రులు ఆయనకు స్వాగతం పలికారు. గత 43 ఏళ్లలో ఆ దేశంలో ముఖ్యంగా భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్ అమీర్ షేక్ ముషాల్ అల్ అహ్మద్ ఆహ్వానం మేరకు మోదీ కువైట్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. అయితే ఈ పర్యటనలో రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాదు అక్కడి భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మోదీ. అలా మోదీ పేరుతో ఒక ఈవెంట్ను కూడా ప్లాన్ చేశారు. అంతేకాకుండా కువైట్లో ఉన్న ఒక లేబర్ క్యాంప్ను కూడా మోదీ సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం చర్చలు జరుగుతాయన్నారు మోదీ. కువైట్కు భారత్ మధ్య కేవలం వాణిజ్య రక్షణ సంబంధాలు మాత్రమే కాదు, చారిత్రక బంధం ఉందన్నారు ఆయన. ఇరు దేశాలు ప్రపంచ శాంతి, రక్షణ, స్థిరత్వం కోసం కృషి చేస్తాయన్నారు. అంతేకాదు కువైట్లోని ప్రవాస భారతీయులను కలుసుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. చివరిసారిగా 1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు. ఆ తర్వాత మోదీ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. కువైట్ భారత్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023-24లో ఏకంగా $10.47 బిలియన్ చేరింది. ఈ నెల 22 అంటే ఆదివారం కువైట్ ఉన్నతాధికారులతో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా చర్చలు జరపనున్నారు. కువైట్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా ఇప్పటి వరకు మోదీ పర్యటించని ఏకైక గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ సభ్య దేశం కువైట్ మాత్రమే. ఇప్పుడు అది కూడా తీరిపోయిందని చెప్పాలి.